క్రీస్తు సంఘం వారు మరి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి మరి పండగ దినాలు ఇతరులు నిర్వహిస్తున్నటువంటి పండగగా భావించి నిర్వహిస్తున్నటువంటి ఆ దినాలలో క్రీస్తు సంఘం వారు మరి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి పండగ దినాలలో మరి కూడుకోవడము మరి వాక్య విరుద్ధమా అనే అంశమును మనం 2 వారాల నుంచి పరిశీలించాం. నిన్నటి ఆదివారం నాడు కూడా కొన్ని అంశాలను చూసాం. అపోస్తులైన పౌలు, బర్నబా క్రీస్తులోనికి, సంఘంలోనికి చేర్చబడిన తర్వాత ధర్మశాస్త్రం నుంచి వారు ఏమై ఉన్నట్టు విడుదల పొందినట్టు. ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. కొట్టివేయబడినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన నియమముల విషయంలో వారు విడుదల పొందారు. అయినా సరే యూదయ నుంచి కొంతమంది సహోదరులు వచ్చి అక్కడ ఉన్న సంఘమును వారు కలవరపెట్టినప్పుడు సున్నతి పొందితేనే రక్షణ ఉంటుంది అని వారు బోధించినప్పుడు సున్నతి కలిగినటువంటి పౌలు, బర్నబా సున్నతి అవసరం లేదని వారితోటి మరి వివాదములు, తర్కములు చోటు చేసుకున్నారు. ఆ విషయంను గూర్చి చర్చించడానికి మరి అక్కడ ఉన్న సహోదరులు ఏం చేశారంటే పౌలు, బర్నబాను యూదయ నుంచి వచ్చినటువంటి సహోదరులను యెరూషలేమునకు పంపించారు. ఎందుకు? అక్కడ అపోస్తులు ఉన్నారు కాబట్టి, పేతురు, యాకోబు, యోహాన్ లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వారు ఏది నిర్ణయించి చెబితే దాన్నే మేము ఆచరిస్తాము. ఈ విషయం మీరు అక్కడ పరిశీలన చేసుకొని ఒక నిర్ణయానికి రండి, ఆ నిర్ణయం చొప్పున సంఘం నడుస్తుందని సహోదరులు వారిని పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పేతురు గారు ఏమన్నారంటే, మోయరాని కాడిని శిష్యుల మెడ మీద మోయించి మీరు ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు అని చెప్పేసి వారిని సున్నతి విషయంలో వారికి ఎలాంటి ఆటంకం లేదు, సున్నతి అవసరం లేదు, యూదులమైన మాకు దేవుడు తన ఆత్మను ఎలా కుమ్మరించాడో, ఎలా చేర్చుకున్నాడో, అన్యజనులైన మిమ్మల్ని కూడా మీ విశ్వాసమును బట్టి అలాగే ఆదరించాడు, తన ఆత్మను మీ మీద కుమ్మరించాడు కాబట్టి సున్నతికి అవసరం లేదు అని పేతురు గారు అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పి పత్రికలను రాయించి ఆ సంఘమునకు పంపించాడు. పైగా ఇంకొక మాట ఏం చెప్పాడంటే, మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవరపరిచినటువంటి యూదులు వారికి మేము అధికారం ఇయ్యలేదు, మేము వారిని పంపను లేదన్న. అంటే అధికారం లేకుండా ఒకరు పంపకుండానే వస్తూ మన మధ్య సహోదరులు, క్రీస్తు సంఘం వారు అని చెప్పుకుంటూ సంఘాన్ని మోసపరిచేవారు ఉన్నారు. ఆ కాలం నుండే అనగా 1వ శతాబ్దం నుండే ఉన్నారన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి సహోదరులు అనగానే మనము మనవాడు అని అనుకోవడము అది తప్పిదంలో పడినట్టుగా మనకి ఇక్కడ లేఖనము మరొకసారి రుజువు చేస్తుంది. ఆ విషయాన్ని పరిశీలించాము. అది 15వ అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయంలో చోటు చేసుకున్నటువంటి విషయం. మరి అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయానికి వచ్చేసరికి అపోస్తులైన పౌలు తన శిష్యుడైనటువంటి తిమోతి, ఆ తిమోతి యొక్క తల్లి విశ్వాసురాలైన యూదురాలు. విశ్వాసురాలైన యూదురాలు అంటే ఆమె క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఆమెనే. తండ్రి గ్రీస్ దేశస్థుడు కాబట్టి తిమోతికి సున్నతి అనేది లేదు. కాబట్టి తండ్రి గ్రీసు దేశస్థుడు కాబట్టి తిమోతికి సున్నతి లేదు. పౌలునందు, ఆయన వాక్యమునందు విశ్వసించాడు, క్రీస్తు సంఘంలో చేర్చబడ్డాడు, పౌలుకు శిష్యుడుగా కొనసాగుతున్నాడు. కానీ అక్కడ పౌలు గారు వెళ్ళాలనుకున్న ప్రదేశము యూదులు అధికంగా ఉండే ప్రదేశం. ఇప్పుడు ఆయన పౌలు గారు సమాజ మందిరంలోనికి వెళ్ళాలి, సమాజ మందిరంలో ఉన్న యూదులకు వాక్యాన్ని ప్రకటించారు. తన దగ్గర ఉన్నటువంటి శిష్యుడైనటువంటి తిమోతికి మరి సమాజ మందిరంలోనికి వెళ్ళాలంటే సున్నతి లేని వాడిని నువ్వు సమాజ మందిరంలోనికి ఎలా తీసుకొని వచ్చావని చెప్పేసి అక్కడ వివాదం గొప్పగా జరిగిపోతుంది. పౌలు బోధించాలనుకున్నది బోధించలేని పరిస్థితిలో పడిపోతారు. కాబట్టి సున్నతి లేని తిమోతికి సున్నతి చేయించి ఇశ్రాయేళ్ల మధ్యకి వెళ్ళి అక్కడ వాక్యమును బోధించాలని పౌలు తాపత్రయపడ్డాడు. కాబట్టి దానికి తిమోతి కూడా ఆటంకం ఏం చెప్పలేదు. ఎందుకనంటే పౌలు ఏది చేసినా అది మరి కరెక్ట్గానే ఉంటుంది, పౌలు మీద ఉన్నటువంటి నమ్మకం. ఇక్కడ మనము మరొక విషయాన్ని మనం పరిశీలించినట్లయితే సున్నతి అవసరం లేదు అని చెప్పినటువంటి పౌలు
మరలా పని కట్టుకొని సున్నతి లేని తిమోతికి, ఒక రకంగా గ్రీసు దేశస్తుడు అంటే యూదుడు కానటువంటి వాడు, అన్యుడైన తిమోతికి సున్నతి చేయించాడు. ఎందుకు చేయించాడు అనంటే తన సువార్త పరిచర్యకు ఇతని సున్నతి అవసరం ఉంటుంది అని భావించి, సున్నతి వల్ల ఒరిగేది ఏమీ లేదు. కానీ అక్కడ యూదులు సమాజ మందిరంలోనికి నేను వెళ్ళాలి అని అంటే, యూదుల మధ్య నేను బోధించాలంటే తిమోతి కూడా వారందరికి పరిచయం కాబట్టి తిమోతిని వారు ఆటంకపరచకుండా ఉండాలి అని అంటే సున్నతి కావాలి. ఇప్పుడు చేసింది యూదుల కొరక లేకపోతే వాక్యానుసారమా? యూదుల కొరకు, యూదుల కొరకు చేశాడు తప్ప సున్నతితోటి పెద్ద ప్రయోజనం ఏమి లేదు. కానీ యూదులు సున్నతి ఉండాలని చెప్పేసి వాళ్ళకి అదొక బలమైన ఆకాంక్ష. ఏంటంటే ఇశ్రాయేలము దేవుని పిల్లలం, మనకున్న గుర్తు, ప్రపంచంలో గుర్తు ఏంటంటే యూదుల అన్న గుర్తు సున్నతి. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పౌలు తిమోతికి సున్నతి చేయించాడు, కానీ వేరొకటి లేదు. ధర్మశాస్త్రము నుండి విడుదలై మరి ధర్మశాస్త్రానుకూలంగా ఆరాధించే దినాల నుంచి కూడా పౌలు విముక్తుడయ్యాడు. ధర్మశాస్త్రంగా ఎప్పుడు దేవుని ఆరాధిస్తారు? విశ్రాంతి దినమైనటువంటి శనివారం నాడు. ఇప్పుడు శనివారం నాడు పౌలుకి ఎలాంటి సంబంధం లేదు. ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాడు. కానీ ఏం చేశాడు పౌలు? విడుదల పొందిన వాడు ఊరుకునే ఉన్నాడా? లేడు. 16వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఏం చేసిండు? విశ్రాంతి దినమును పనిగట్టుకొని వెళ్ళాడు. ఎందుకు? అక్కడ యూదులు ఉంటారు కాబట్టి అక్కడికి వచ్చిన స్త్రీలతో, మేము కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకొను తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచాను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తిసం పొందినప్పుడు అని పౌలు చెప్పిన. ఇప్పుడు విశ్రాంతి దినం ఇంకా మీరు అందులోనే ఉంటుర్రా? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, విశ్రాంతి దినపు ఆచారాలు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు లేవు అని అనుకొని యూదులను చిన్న చూపు చూసి వెళ్ళిపోవచ్చు కదా పౌలు. కానీ వారిని ప్రేమించాడు. దేవునికి కావాల్సింది యూదులా, అన్యులా, గ్రీసు దేశస్తుడా, హెబ్రియుడా, ఇదంతా కాదు. దేవునికి కావాల్సింది తన పిల్లలు. అది ఎక్కడున్నా భూ దిగంతముల వరకు మీరు నా విషయమై, నా సువార్త విషయమై నాకు సాక్షులుగా ఉందరు అని చెప్పేసి క్రీస్తు వాళ్ళు నియమించాడు. మరి నువ్వు ఒక్కటే దానికి పరిమితి చెందావనంటే ఇప్పుడు క్రీస్తు చిత్తం నెరవేరుతుందా నీతోటి? నువ్వు గిరిగీసుకొని అందులో ఉంటే క్రీస్తు చిత్తము నీ విషయంలో జరుగుతుందా అంటే జరగదు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధనను పౌలు కొనసాగించనప్పటికీ కూడా అక్కడ వస్తున్నటువంటి యూదులందరూ కలుసుకునే సందర్భం అది కాబట్టి వారి కొరకు పౌలు, తిమోతి అక్కడికి వెళ్ళి వారికి వాక్యమును బోధించారు. అప్పుడు వాక్యమును బట్టి లూదియాను తుయతైర పట్టణస్థురాలు మార్పు నొందింది. ఆమె ఒక్కతే కాదు, ఇక్కడ ఏం రాయబడింది? ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందిరి. ఆమె ఒక్కతే సంఘంలో చేర్చబడలే, ఆమె ఇంటి వారు కూడా బాప్తిసం పొందినప్పుడు, నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతం చేసింది. నేను నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన దాన్ని, క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచిన దానని ఒకవేళ మీరు భావిస్తే దయచేసి నా ఇంటికి వచ్చి మీరు నా కాడ ఉండండి అని అన్నది. ఎందుకో తెలుసా? బాప్తిసం పొందిన మరుసటి దినము నుంచి ఆమె పౌలు వెంట వచ్చినటువంటి తిమోతికి ఆమె ఎంత సహకరించిందంటే అంతగా సహకరించింది. ఫుడ్, షెల్టరు, తిరగడానికి ప్రయాణాలు. ఎందుకు? ఆమె దేవుని చిత్తం అర్థం చేసుకుంది కాదు. ఇలాంటి సేవకులు ఉండడం వల్ల నాలాంటి యూదురాన్లు అనేక చోట్ల ఉన్నారు. దేవుడు ఒకవేళ వారిని కూడా నడిపిస్తాడేమో. ఇలాంటి సేవకులు నడిపింపబడాలి, దేవుని చిత్తము, వాక్యము ప్రకటింపబడాలి అని చెప్పేసి ఆమె గొప్ప సహకారిగా ఉంది. తుయతైర పట్టణస్థురాలు, ఊదా రంగు అమ్ముకుని స్త్రీ అనంటే, ఊదా రంగు అనంటే అది కాస్ట్లీ రంగు, పెద్ద పెద్ద ఖరీదైన వస్త్రాలకు వేసేటువంటి రంగు. కాబట్టి ఆమె ధనవంతురాలు అని చరిత్ర చెబుతుంది. లూదియా ఎవరు అనంటే ఆమె ధనవంతురాలు.
ఆమె పౌలుకు అన్ని విధాలుగా సేవా పరిచర్యలో సహకరించింది. కాబట్టి ఇప్పుడు పౌలు గారు తారతమ్యం లేకుండా, విభేదము లేకుండా తన సహోదరులు అక్కడికి వస్తారని చెప్పేసి, అక్కడ విశ్రాంతి దినమునకు సంబంధం లేకుండా, విశ్రాంతి దినము మనం ఆచరించకూడదు, మనం దాని నుంచి విడుదల పొందాము అని పౌలు అనుకోకుండా అక్కడికి వెళ్ళాడు. కాబట్టే లూదియా రక్షింపబడింది, ఆమె ఇంటి వారు రక్షింపబడ్డారు. ఆ తర్వాత పౌలు యొక్క పరిచర్యకు ఆమె సహకారంగా నిలబడింది. పౌలు పోకుండుంటే, ధర్మశాస్త్రం నుంచి మేము విడుదల పొందాము, ధర్మశాస్త్రం ఇక మనకు అవసరం లేదు, వాళ్ళు పాటించుకుంటారు, అది వాళ్ళకి వాక్యం తెలియదు, దేవుని చిత్తం ఇంకా తెలియదు, వాళ్ళకి బయలుపరచబడలేదు, కాబట్టి వాళ్ళు పోతారు, వాళ్ళకి తెలియదు అని అనుకుంటే ఇప్పుడు ఆమె రక్షింపబడేదా? ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడము, వాక్యమును ప్రకటించుము అని చెప్పేసి పౌలు అంటున్నాడు. కాబట్టి తిమోతికి పౌలు ఏది చేసి చూపించాడో తిమోతికి కూడా అదే రాశాడు. ప్రయాసపడు, సమయమందు అసమయమందును వాక్యము ప్రకటించి అన్నాడు. ఇప్పుడు మనం సమయాలను, కాలాలను, స్థలాలను చూసే పరిస్థితిలో ఉన్నామా? మనమే పాడతాం కదా పాట, మళ్ళా ఏమని స్త్రీ సంఘం వాళ్ళందరం కూర్చొని కాదు, అది కాదు, కులము స్థలము ఇది ఏ సమయము రండి యేసుని చేరన. కులము చూడొద్దు, స్థలము చూడొద్దు, సంధ్య పడకండి మీరు సాకులు చెప్పకను, కులము స్థలం అనుచు మీరు కాలము గడపకను అని మనమే పాడతాం కదా. బోధిస్తున్నా మనమే, మీరు కులము స్థలం అని చూడకుండా వచ్చి దేవుని వాక్యం వినండి అని అంటున్నాము. వచ్చి వినే వాళ్ళకేనా అది? పోయి ప్రకటించే వాళ్ళకి కూడానా? వచ్చి వినే వాళ్ళకి ఎంత అది కరెక్టో, పోయి ప్రకటించే వాళ్ళకు కూడా అదే అంతే కరెక్ట్. నువ్వు కూడా ప్రకటించేవాడు అయితే కులము స్థలము అని నువ్వు జాగం చేయకుండా నువ్వు కూడా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు పౌలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అని అంటే, అక్కడ తన సహోదరులు ఉన్నారు. ఎందుకు సమాజ మందిరాన్ని విడవకుండా తిరుగుతున్నాడు తెలుసా? ఎక్కడికి పోయినా సమాజ మందిరము, శనివారం విశ్రాంతి దినము ఆరాధనకు ఎందుకు వెళ్తున్నాడంటే, అది ముందే చూద్దామంటే చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి పౌలు ఎందుకు వారి కొరకు తాపత్రయపడుతున్నాడు? అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. యూదునికి వలన గొప్పతనం ఏంది, సున్నతి వల్ల ప్రయోజనం ఏందంటే నీకు ఏం తెలవదేమో, కానీ వారి ప్రతి విషయంలో యూదులు అధికమే. యూదులను అంత తేలికగా తీసేయొద్దు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ఇక యూదులు కాదు అని వారి సున్నతిని నువ్వు లెక్క చేయకుండా ఉంటున్నావేమో. కొత్త నిబంధన అనుసారంగా నువ్వు ఆలోచిస్తే సున్నతి నీకు అవసరం లేదు, కానీ యూదులు అధికులే. ఎందుకు తెలుసా? ప్రతి విషయంలో యూదుల్ని దేవుడు అధికంగా ఎంచాడు. నువ్వెవరు వాళ్ళని విడనాడడానికి? ఎందుకంటే మొదటిది దైవోక్తులు యూదుల పరం చేయబడింది. అసలు దేవుని వాక్యం వచ్చిందే మొదటిగా యూదులకు. లేఖనానుసారంగా యేసుక్రీస్తు మెస్సీగా ఈ లోకానికి రాబోతున్నాడు. లేఖనానుసారంగా ఆయన లోకం కొరకు రక్తాన్ని చిందించబోతున్నాడు. లేఖనానుసారంగా మరి యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడి సర్వమానవాళిని పాపం నుండి విముక్తి చేయబోతున్నాడు. ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చబోయే మెస్సయ్య అతనే. దావీదు రాజు అయినటువంటి రాజైన దావీదు గారి సింహాసనం మీద కూర్చుండబోవాడు ఆయనే. దానియేలు ప్రవచించినటువంటి ప్రవచనమైనటువంటి ఆ యొక్క రాజ్యమును స్థాపింపబోయేవాడు ఆయనే. ప్రవాహం వచ్చినట్లు అన్యజనులు దానిలోనికి ప్రవేశించదరని యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనముల గురించి చెబుతుంది వాళ్ళకే. మరి అవన్నీ నెరవేర్పు జరుగుతుందని మొదటగా తెలిసేది యూదులకా అన్యులకా? అంటే ప్రవచనాలు, దేవుని ప్రవక్తల యొక్క ప్రవచనాలు, దేవుని యొక్క మాటలు మొదటగా ఎవరి పరం చేయబడ్డాయి? కాబట్టి యేసుక్రీస్తు గురించి చెబితే మొదటగా అర్థమయ్యేది ఎవరికి?
లేఖనాలను ఎత్తి చూపిస్తే మొదటిగా గ్రహించేవారెవరు? ఎందుకనంటే దేవుడు వారిని ఎన్నుకున్నాడు మొదటి నుంచి. అలాంటి యూదులకు నాకు సంబంధం లేదని అనుకుంటే ఎలా వీలవుతుంది? ఇప్పుడు మనం యూదులను అందుకే పౌలు వదిలిపెట్టట్లేదు అని అనుకుందాం. కాబట్టి సమాజ మందిరంలోనికి వెళ్ళాడు, అక్కడ ప్రకటించాడు, కొంతమంది రక్షింపబడ్డాడు. సమాజ మందిరంలోనికి వెళ్ళడానికి కూడా సున్నతి అవసరం లేని తిమోతికి సున్నతిని చేయించాడు. ఇవన్నీ ఎందుకు? లేఖనాలు వాళ్ళ కాడ ఉన్నాయి. మెస్సయ్య కోసం వారు ఎదురు చూస్తున్నారు. రక్షకుడు యూదుల్లో నుంచి రాబోతున్నాడని వారు ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఆయన వచ్చాడు, ఆయన చేయాల్సింది చేశాడు, తిరిగి ఆరోహణమై వెళ్ళాడు. ఇక వచ్చేది రెండో రాకడే. ఈ లోపు వీళ్ళు మారాలి, సువార్త ప్రకటింపబడాలనేది ఆయన తాపత్రయం. కాబట్టి ఎలా వదులుకుంటాడు? ఇప్పుడు మనం ఆలోచిద్దాము. అదే అప్లికేషన్ ఎందుకు నేను చెబుతున్నానంటే, రోమా పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. ఎలాగో తెరిచి ఉంచాము కాబట్టి 15వ అధ్యాయం 4వ వచనము. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకు పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి. ఇప్పుడు పౌలు చేసినవి ఇప్పుడు అపోస్తల కార్యంలో రాయబడినవి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవన్నీ మనకి ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే బోధ కలిగే నిమిత్తమే కదా. మరి బోధించేవాడు బోధన పొందాలి, బోధ వినేవారు బోధన పొందాలి కదా. అలాంటప్పుడు యూదుల నుండి వేరైపోయిన వారు క్రైస్తవులుగా మారినటువంటి వారు మళ్ళా యూదుల కాడికి ఎందుకు వెళ్ళారు? సున్నతి ఎందుకు చేయించుకున్నారు? సమాజ మందిరంలోనికి విశ్రాంతి దినమును ఎందుకు ఆచరిస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే ప్రతి విశ్రాంతి దినము ఎందుకు వెళ్తున్నారు? అక్కడ యూదులు ఉన్నాయి. యూదులు అధికారులు, దైవక్తులు మొదట యూదుల పరం చేయబడ్డాయి కాబట్టి, వారి దగ్గర లేఖనాలు ఉన్నాయి కాబట్టి, వారు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి, ఇప్పుడు వచ్చాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది అనేది చెప్పడానికన్నా వెళ్ళాలి కదా. ఎలా వదులుకుంటాడు ఆ అవకాశం? ఇప్పుడు అదే విషయం మనం గురించి కూడా ఆలోచిస్తే, క్రైస్తవులు అనబడుతున్న వారు ఎవరు ఎక్కడ ఉన్నా వాళ్ళు మన సహోదరులే కదా. క్రీస్తునందు విశ్వాసం ఉంచున్న వారే కదా. అతను ఏ డినామినేషన్ కన్నా పోనివ్వండి, ఏ బోధలోనైనా ఉండనివ్వండి, వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు, క్రీస్తును ప్రభువుగా అంగీకరించారు, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందారు. వారు కష్టములో నుండి, ప్రయాసంలో నుండి కొంత వ్యయము, దశమ భాగమనో శ్రేష్ఠ భాగమనో లేకపోతే నెలచందానో బోధకుడికి ఇచ్చి వారు సేవ నడిపిస్తున్నారంటే వారు కూడా ఆసక్తి లేని వారా? వాళ్ళ దగ్గరికి పోకూడదు అన్న మాట సమంజసమా? ఇప్పుడు పౌలు యూదుల దగ్గరికి వెళ్ళి క్రీస్తుని ఎలా ప్రకటించాడో, ఈ రోజు సంఘంలో చేర్చబడినటువంటి వారు బయట ఉన్నారు, కానీ వాళ్ళందరూ క్రీస్తునందు ఆసక్తి పరులే, దేవుని యందు భక్తి ఉన్న వారే. మరి వారి దగ్గరికి వెళ్ళి సత్యమును చెప్పే విషయంలో మనం ఎందుకు వెనకాడాలి? ఈ విధంగా ఎప్పుడైనా బోధకులమైన మనము, విశ్వాసులమైన మనము ఏనాడన్నా ఆలోచించామా? వాళ్ళు ఆ చర్చికి పోతారులే, వీళ్ళు ఈ చర్చికి పోతారు, వాళ్ళ మత శాఖలు, డినామినేషను, మనం వాళ్ళ కాడికి పోకూడదు అని అంటే, మరి యూదా మతంలో నుంచి వేరైపోయిన పౌలు తిరిగి యూదుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? యూదా సిద్ధాంతాల నుంచి వేరైపోయిన పౌలు తిరిగి సున్నతి ఎందుకు చేయించాడు? ఆ మందిరంలో ఉండబట్టి, అలా పోబట్టే కదా అక్కడ సమాజ మందిరంలోని కొందవారినైనా దేవుని వైపు తిప్పగలిగింది. ఈరోజు మనము కూడా మన క్రైస్తవులైన వారు ఎక్కడ ఉన్నా వాళ్ళ ఆర్సీఎంఎల్ని, సిఎస్ఐఎల్ని, ఇతర ఏదైనా వెళ్ళని, హెబ్రోను, ఇంకా ఎలాంటి చర్చిలకైనా వెళ్ళని, వాళ్ళు మన సహోదరులే. వాక్యం చెప్పడం మన వంతు. అందులో దేవుడు ఎవరి హృదయాన్ని తెలుస్తాడో మనకి తెలియదు. మనం పోకూడదు, చేయకూడదు అని అంటే అది ప్రేమ తత్వాన్ని బోధించే బోధకుడికి సరి అయిందేనా? క్రీస్తు చిత్తం నెరవేరుతుందా? మీరు బూదిగంతములకు వెళ్ళి నాకు సాక్షులై ఉండండి అని ఒక గొప్ప గ్రేట్ కమిషన్ అపోస్తలుల ద్వారా మనం పొందుకున్నాం కదా. నీ పక్కనున్న ఇంటిలోనికో, నీ పక్క వీధిలోనికో, పక్క ఊర్లో వాడికో, డినామినేషన్ కానివ్వండి, వేరే వాడు కానివ్వండి, వాడి దగ్గరికే నువ్వు వెళ్ళనంటే ఇక క్రీస్తు చిత్తం మనలో ఏం నెరవేరుతుంది? అర్థం చేసుకుంటున్నారా ఈరోజు సేవకులు? ఇలా చెబితే ఏమంటున్నారంటే వివాదాలు అంటున్నారు. ఇది వివాదమా, బాధ? ఇది వివాదం ఎలా అవుతుంది? ఒక సహోదరుని మరొక సహోదరుడు ప్రశ్నించి అడిగితే
ఇది వివాదాలకు దారి తీసేదవుతుందా? మరి వివాదాలని అనుకుంటే పౌలు వెళ్ళిన ప్రతి చోట వివాదమే జరిగింది. పౌలు వెళ్ళిన చోట అంత సమాధానం జరిగింది అనుకుంటున్నారా? వాక్య పరిచర్యలు చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం అయిపోయింది కదా, 17వ అధ్యాయం. పద్దెనిమిదో అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 4వ వచనం. అతడు ప్రతి విశ్రాంతి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఆయన ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ విశ్రాంతి సమాజ మందిరం ఉంది అని అంటే ఆయన ప్రతి విశ్రాంతి దినం పోతున్నాడు. ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాడు, శనివారము విశ్రాంతి దినమునకు సమాజ మందిరానికి వెళ్తున్నాడు. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో ఏం చేస్తున్నాడు? తర్కిస్తున్నాడు. యూదులను, గ్రీసు దేశస్థులను ఒప్పిస్తున్నాడు. మరి పోకుంటే వాళ్ళు ఎలా తర్కించగలుగుతావు, ఎలా ఒప్పించగలుగుతావు? క్రైస్తవులు ఉన్నారు కదా బయట, క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. అమ్మ సరైన సంఘంలోనికి రావాలి నువ్వు, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం వేరు, ఆయన రాజ్యంలోనికి రావాలి నువ్వు, ఇంకా మెషయ్య వస్తున్నాడు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా. మెషయ్య ఆల్రెడీ వచ్చేసాడు తల్లి, ఆయన మరణించి తిరిగి లేచాడని చెబుతున్నాడు కదా. ఇప్పుడు క్రైస్తవులు ఏ ఆలోచన కలిగి ఉన్నారంటే దేవుని రాజ్యం రాబోతుంది అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవులు చేయాల్సిందేంది? దేవుని రాజ్యం వచ్చింది తల్లి, దేవుని రాజ్యం ఆల్రెడీ వచ్చేసింది సహోదరుడా, నువ్వే అందులోనికి చేర్చబడాలి అని చెప్పాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది కదా. ఎలా వదులుకుంటున్నారు ప్రియమైన దేవుని వాళ్ళు. ఎంత బాధ అనిపిస్తుంది చూడండి. మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నటువంటి యూదులు ఇంకా ఉన్నారు, కానీ మెస్సయ్య వచ్చాడు, ఆయన మరణించాడు, తిరిగి ఆరోహణమై తిరిగి లేచాడు. ఈ రోజు వాళ్ళ కొరకు పౌలు ఏం చేస్తున్నాడు? అదే యూదులు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తుంటే పౌలు సమాజ మందిరంలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? తర్కిస్తున్నాడు. తర్కించడం అంటే లేఖనాలను పరిశోధించి చూపియడం, వాదం వేసుకోవడం, మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, తర్కిస్తూ యూదులను, గ్రీసు దేశస్థులను ఒప్పిస్తున్నాడు. అరే అవును కదా, కరెక్టే కదా, అవును కదా అని కొంతమంది వింటున్నారు. సిలయు, తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిస్తున్నాడు. ఏమంటున్నాడు? సిలా, తిమోతి వచ్చారు. వచ్చినప్పుడు పౌలును చూస్తుంటే ఎలా కనపడుతుందంటే పౌల్లో వాక్యమును బోధించాలన్న ఆసక్తి, ఆతురత పౌల్లో కనపడ్డాయంట. కాబట్టి ఇతను డిస్టర్బ్ చేయదని సిలా, తిమోతి సైలెంట్ గా ఉన్నారు. ఎందుకు? పౌలు వీరికి బోధించాలి అన్న ఆతురత, ఆసక్తి అతనిలో కనబడుతున్నాయి. కాబట్టి వారికి ఏం చేస్తున్నాడు? వారికి లేఖనాలను బోధిస్తూ, లేఖనాలను ఎత్తి చూపిస్తూ, గ్రీసు దేశస్తులను, వారిని యూదులను అందరినీ ఒప్పిస్తున్న సమయంలో ఏం జరిగిందనంటే 6వ వచనం, యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చుచుండెను యేసే క్రీస్తని. అప్పుడు వారిలో కొందరు వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదుమని వారితో చెప్పిండు. తర్కించిన కాడికి తర్కించిండు, చెప్పిండు, అంత విపులంగా వివరించిండు, లేఖనాలను ఎత్తి చూపించిండు. అందులో కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది విభేదించిర్రు. విభేదించిన వారి విషయంలో పౌలు నొచ్చుకున్నాడు. ఇక మీ నాశనమునకు మీరే బాధ్యులు అని చెప్పేసి తన వస్త్రాలను దులిపేసుకున్నాడు. చెప్పనైతే చెప్పాల్సిన అవసరం ఉందా? అక్కడ అందరూ మారిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మారిన వాళ్ళు పౌలును వెంబడిస్తారు. లూదియాను తుయతైర పట్టణస్థురాలు పౌలును వెంబడించిందా లేదా? ఇప్పుడు మారిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? అందులో నుంచి యూదా మతంలో నుంచి పౌలును వెంబడిస్తారు, క్రీస్తును వెంబడిస్తారు, పౌలుని వెంట నడుస్తారు. మారిన వాళ్ళ విషయంలో ఇక పౌలు ఇక ఆ చోటుకు పోడు, చెప్పిన కాడికి చెప్పిండు, ఆయన పని అయిపోయింది, ఇక మీ నాశనమునకు మీరే బాధ్యులని తన వస్త్రములను దులుపుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముందు వెళితేనే కదా ఇదంతా జరిగేది, వెళితేనే కదా నువ్వు చెప్పేది, వెళితేనే కదా నువ్వు ఒప్పించేది. అసలు వెళ్ళనంటే ఎట్లా?
కాబట్టి ప్రేమైన దేవుని అక్కడ నుండి వెళ్ళి దేవుని యొద్ద భక్తి గల తితియు యుస్తాను ఒక ఇంటి వాని యొద్దకు చేరుకున్నారు. ఇప్పుడు చూడండి, అలా యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు, ఆయన మనల్ని పరిపాలిస్తాడు. మెస్సయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యూదులకు మెస్సయ్య వచ్చాడు, ఆయన దావీదు సింహాసనం మీద దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడని యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు, ఇప్పుడు దేవుని రాజ్యం రాబోతుంది, దేవుడు యేసుక్రీస్తు రెండో రాకడ రాబోతుంది, ఆయన ఆకాశమునకు భూమికి మధ్య ఉండి పరిపాలన చేస్తాడు అని ఇంకా ఎదురు చూస్తూ భ్రమలో బ్రతుకుతున్న క్రైస్తవులు నీకు కనబడటం లేదా? ఆ రోజు యూదులు ఏ పరిస్థితిలో ఉన్నారో దేవుని యందు భక్తి కలిగిన వారైనప్పటికీ, ఈ రోజు దేవుని యందు అదే భక్తి కలిగినటువంటి క్రైస్తవులు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా ఒప్పుకున్న క్రైస్తవులు ఈ రోజు అదే యూదుల పరిస్థితుల్లో లేరా? ఎలా ఒప్పుకుంటావు? ఎలా వదిలిపెడతావు? నువ్వు వారిని పోకూడదు అన్న చిన్న మాటతో ఎలా వదిలేస్తావు? దాని కొరకా దేవుడు నిన్ను సేవకుడుగా ఎంచుకుంది, దాని కొరకా దేవుడు నీకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించింది. ప్రేమైన దేవుని వాళ్ళారా, మీరు ఒకటి ఆలోచించండి. ఒక కలెక్టరు ఆ జిల్లాకు మాత్రమే ఉత్తరవాది, ఒక పోలీసు ఆ జిల్లాకు మాత్రమే లా అండ్ ఆర్డర్ విషయమై అతడు జవాబుదారి. క్రైస్తవుడికి అలా లేదే. క్రైస్తవుడు భూ దిగంతముల వరకు దేవునికి సాక్షి అయి ఉన్నాడు. ఒక కలెక్టర్ కి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి లేనటువంటి గొప్ప బాధ్యత నీకు ఇవ్వబడిందనంటే నువ్వు ఎలా వదులుకోగలుగుతావు? ఏనాడన్నా ఆలోచించామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఈ విధంగా బోధిస్తే ఒక సహోదరిని విమర్శించినట్టు అవుతుందా? ఒక సహోదరిని తప్పుపట్టినట్టు అవుతుందా? పోనీ నేను ఇలా చెప్పాను, నేను ఇలా చెప్పిన మాటలు తప్పని చెప్పేసి నీకంటే అధికంగా నీకు వాక్యం నేర్పించిన వారు ఎవరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, వారు జ్ఞానవంతులే అనుకుంటే ఈ విషయాన్ని వారి దగ్గరకు తీసుకుపోయి మరి వాళ్ళతో చర్చించవచ్చు కదా, ప్రశ్నగా దీన్ని భావించి దీనికి సమాధానం వెతకవచ్చు కదా. నేను చెప్పింది తప్పని నాకు మరలా బోధించవచ్చు కదా. ఒకవేళ నేనే తప్పు మార్గంలో ఉండి తప్పుగా ఆలోచిస్తున్నానేమో, డినామినేషన్ వారి దగ్గరికి వెళ్ళకూడదు, వారికి వాక్యమును బోధించకూడదు. జ్ఞాపకార్థ కూడికలు కానివ్వండి, లేదంటే పుట్టినరోజు కూడికలు కానివ్వండి, లేదంటే పెళ్లి రోజు కూడికలు కానీ, డినామినేషన్ వాళ్ళు ఏ సందర్భాన్ని పిలిచినా మనం అక్కడికి వెళ్ళకూడదు అని నేను కూడా తెలుసుకుంటాను కదా. ఈ విషయాన్ని ఎందుకు ఇక్కడనే ఇలా నీకు మనకు మనమే, నా సహోదరుడు చెప్తే నేను వింటానా? ఆయన ట్రైనింగ్ 3 నెలలు చేస్తే నేను 3 ఏళ్ళు చేశా, ఆయన 6 నెలలు చేస్తే నేను 6 నెలలు చేశా, ఆయన చెప్తే నేను వినాలా అని అనుకుంటే అది సరైందేనా? వాక్యము నేర్పే విషయంలోనూ నేర్చుకునే విషయంలోనూ ఒక వ్యక్తి స్థితిని చూడకూడదు, అతను చెప్తున్న మాటల్లో సత్యమేందో గ్రహించాలి. అంతే క్రైస్తవుడు చేయవలసింది. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ ఒక మంచి సందర్భం చూద్దాము. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 24వ వచనం మనం పరిశీలించినట్లయితే, అలెగ్జాంద్రియా వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రావీణుడై ఉన్నాడు. ఈ అలెగ్జాంద్రియా వాడైన అంటే అలెగ్జాంద్రియా అంటే గ్రీకు దేశస్థపు పట్టణం, ముఖ్య పట్టణం. ఈ అలెగ్జాంద్రియా పట్టణపు వాడైన అపోలో అనే ఒక వ్యక్తి గురించిన పరిచయం. అతడు ఎవరు అనంటే అతడు ఒక యూదుడే. ఈ అపోలో అనేవాడు ఒక పెద్ద పట్టణంలో నివసిస్తున్నటువంటి వాడు. అతడు జన్మతః యూదుడు. అతడు మామూలు వ్యక్తి కాదు, సర్వసాధారణమైనటువంటి వ్యక్తి కాదు. అతని గురించి ఏం చెప్పబడ్డది? అతడు విద్వాంసుడు అంట. అంటే చర్చించగలిగేవాడు, బోధించగలిగేవాడు, ఏది వాదోపవాదాల్లో నిలిచేవాడు, అతనితో పోటీ పడేవారు లేరు. అలాంటి విద్వాంసుడు ప్లస్ లేఖనముల యందు ప్రావీణుడై ఉండను. అంటే లేఖనాలు ఉన్నాయి కదా, ధర్మశాస్త్ర సంబంధమైన లేఖనాలు, ప్రవక్తల వచనాలు, ఆ లేఖనముల యందు ఏమై ఉన్నాడు? అతడు ప్రావీణుడు. ఇప్పుడు ప్రావీణుడైన వాడు ఇంకొకడు బోధిస్తే వింటాడా? విద్వాంసుడు లేఖనముల యందు ప్రావీణుడు అంటే లేఖనాలు మొత్తం నాకు వచ్చు, ఆ ధర్మశాస్త్రం అంతా నాకు తెలుసు, ప్రవక్తల వచనాలని నాకు తెలుసు అని అనుకునేవాడు, పైగా విద్వాంసుడు, వాదోపవాదాలకు కూడా దిగగలిగేటువంటి వాడు ఇంకొకళ్ళు చెబితే వింటాడా? వింటారా జనరల్ గా? కానీ ఇతని విషయంలో ఇతని గురించి ఆలోచిస్తే మనం కూడా అలాంటి తత్వం ఉంటే మంచిది, లేకుంటే నేర్చుకోవడం మంచిది.
ఏంది ఇతడు అలెగ్జాంద్రియా వాడైన అపోలో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాడు. వచ్చినప్పుడు ఇతడు విద్వాంసుడు, లేఖనంలో యందు ప్రావీణ్యుడై ఉన్నాడు. ఇతడు ఏం చేశాడంటే అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి, అంటే యేసుక్రీస్తును గూర్చిన మార్గము, యేసుక్రీస్తు రక్షణ మార్గమును గురించి అతనికి తెలిసి ఆ ఉపదేశమునందు ఆత్మయందు తీవ్రత కలిగిన వాడు, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను కూడా ప్రకటించేవాడిగా మారిపోయింది. ఎవరైనా యూదుడు, లేఖనముల యందు ప్రావీణుడు, ఇప్పుడు యేసుక్రీస్తును గూర్చిన సువార్త విన్నాడు. సువార్త విని ఆ విషయమందు యేసుక్రీస్తుని గురించి ఏదైతే అతను విన్నాడో ఆ విషయంలో అతను తీవ్రపడి ఉన్నాడంటే ఎవరికి ప్రకటించాలి, ఎక్కడ ప్రకటించాలి, ఎడుకోవాలి, ఎవరిని మార్చాలనే ఆ ఆతురత కలిగినటువంటి వాడు. అతడు ఏమైంది, అతడు యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడై యేసును గూర్చిన సంగతులు తెలుసుకొనిన వాడైనను, అతడు ఏం తెలుసుకున్నాడు, యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడు. అంటే బాప్తిసము యోహాను ఇచ్చిన బాప్తిసం పొందుకున్నాడో ఏమో తెలియదు, కానీ అంతవరకే అతని నాలెడ్జ్. యోహాను చెప్పినటువంటి సువార్త విషయం వరకే, యేసుక్రీస్తును గుర్చిన మార్గం విషయం వరకే, ఆయన ఇచ్చిన బాప్తిసం విషయం వరకే. కానీ ఆ విషయంలోనే యేసుక్రీస్తును గూర్చిన ఆయన ఉపదేశమును గూర్చి తీవ్రత కలిగిన వాడై ఉన్నాడు. అలాంటి వాడు యేసుని గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించను. ఇలాంటి వాడు ఏం చేస్తున్నాడు, ఓన్లీ బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం పొందుకొని అంతవరకే అతను తెలుసుకున్న వాడైనప్పటికీ యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధిస్తున్నాడంట. ఎక్కడ? సమాజ మందిరంలో. అంటే అతనికి ఫుల్ గా నాలెడ్జ్ లేదు, బేసిక్ నాలెడ్జ్ ఉంది యేసుక్రీస్తుని గురించి. ఆ తెలిసిన బేసిక్ నాలెడ్జ్ విషయమైనా సరే సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడుచుండెను. అప్పుడు ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరంట. చూడండి, సమాజ మందిరంలోనికి వచ్చి యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు. అరే, పౌలు, శిలా, తిమోతి వీళ్ళే కదా ప్రకటిస్తున్నది. ఈ రోజు ఎవరో అపోలో అనేట ఆయన వచ్చాడు, ఈయన కూడా యేసుక్రీస్తుని గురించి కూడా ప్రకటిస్తున్నాడు అని చెప్పేసి ఈ అకుల ప్రిస్కిలా పోయి ఆ సమాజ మందిరంలో కూడుకున్నప్పుడు అక్కడ వింటున్నారు. ఇతడు చూస్తే ఎవరు ఇతను అని అనుకుంటే ఇతను అలెగ్జాంద్రియా పట్టణంలో నుంచి వచ్చినటువంటి యూదుడు, ధర్మశాస్త్రం విషయంలోనూ ప్రవక్తల వచనంలోనూ లేఖనంలో యందు ప్రావీణ్యత కలిగిన వాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి బాప్తిసాన్ని గురించి మాత్రమే తెలుసు. అయినా సరే తనకు తెలిసిన కొద్దిలోనే ఏం చేస్తుండు, ధైర్యంగా సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధిస్తుండు, ప్రకటిస్తుండు. ఇప్పుడు అకుల ప్రిస్కిల్లా ఆ మాటలు విని అతన్ని చేర్చుకున్నారు. అకుల ప్రిస్కిల్లా ఇప్పుడు ఇతని స్థాయి ఏంది మనం చూసాం కదా, అలెగ్జాంద్రియా వాడైన అపోలో స్థాయిని. ఇప్పుడు అకుల ప్రిస్కిల్లా స్థాయి ఏంది మీకు చెప్పండి. యూరోప్ ఖండం నుంచి, అక్కడ యూరోప్ దేశం నుంచి యూదులను వెలగొడితే వీరు వచ్చి ఇక్కడ డేరాలు వేసుకొని బతుకుతున్నటువంటి వారు, వృత్తికి డేరాలు గుట్టేవారు. ఈ డేరాలు గుట్టే వీళ్ళు విద్వాంసుడైన అపోలోను చేర్చుకొని వాక్యమును ఇంకా అతనికి పూర్తిగా బోధించింది. అవునా కదా? ప్రిస్కిల్లా అకులయ విని అతని చేర్చుకొని దేవుని మార్గమును మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి, అంటే ఇంకా అతనికి తెలియజేశారు. మరి మీరేంది నాకు చెప్పేది అని అనుకున్నా? డేరాలు గుట్టుకునేటోళ్ళు, వృత్తికి రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు మీరేంది నేనేంది? ఏమన్నా పల్లెటూరులో బతికేటోళ్ళు, నేను అలెగ్జాంద్రియా అనే మహాపట్టణం నుంచి వచ్చిన వాడను, విద్వాంసుడను, ఇవన్నీ లెక్కలేశాడా? డేరాలు గుట్టుకునే అకుల ప్రిస్కిల్లా బోధించినా కూడా ఆయన సానుకూలంగా విన్నాడు, నేర్చుకున్నాడు. నేను విద్వాంసునన్న దానికి వెళ్ళాడా? ఇలాంటి తగ్గింపు ఈరోజు క్రైస్తవులకు ఉందా? బోధిస్తున్నవాడు ఎవడు ఏంది అని చూస్తున్నారే తప్ప ఎంతసేపు అతని బోధనలో తప్పుపడదాము, అతను చెప్పింది వినొద్దు అని అన్న భావంతో ఉన్నారు. కానీ ఈ అపోలోకు ఉన్నటువంటి జ్ఞానం మనకున్నట్టయితే మనం ఈ రోజు ఎంతమంది సువార్త ప్రకటించగలం? ఎంతటి గొప్ప అవకాశం! వాక్యంలో ఇంత జ్ఞానం ఉంటది. ఎవరికి వాళ్ళు గిరిగీసుకుంటే సువార్త ప్రకటించే వాళ్ళు ఎవరు? పోనీ మనం అలా చెప్పకూడదు బ్రదర్, బోధించకూడదు, మన సహోదరులు నొచ్చుకుంటారు అని అనుకుందాం. ఇప్పుడు నాకు చెప్పగలిగే సహోదరుడు వాక్యం గురించి నాకు ఇంకెవరు చెప్తారు? అన్యుడొచ్చి చెప్తాడా?
మత శాఖ వాడు అని అంటారు కదా, డినామినేషన్ నుంచి ఎవరన్నా వచ్చి నాకు వాక్యం బోధించగలుగుతారా? నాకు చెప్పగలిగేది ఎవరు? క్రీస్తు సంఘంలో ఉన్న మరో వ్యక్తే కదా, క్రీస్తు సంఘంలో ఉన్న మరో సేవకుడే కదా, క్రీస్తు సంఘంలో ఉన్న మరో విశ్వాసైనా నాకు చెప్పొచ్చు కదా. ఆయన సంఘంలో చేర్చబడిన వాడైతే ఒకవేళ నేను కూడా అపోలో లాగా విద్వాంసుడను కావచ్చు, లేకపోతే లేఖనంలో యందు ప్రావీణ్యత గలవాడినే, కానీ నేను కూడా అపోలో లాగా అంతవరకే కాదు. నువ్వు చెప్పినా కూడా నేను వింటా. అపోలో కంటే గొప్పవాడిని కదా, డేరాలు కొట్టుకునే వారు చెప్తేనే విన్నాడు, ఇంకా వాక్యాన్ని నేర్చుకున్నాడు. నేను అపోలో కంటే గొప్పవాడిని కాదు కదా. మరి నాకన్నా చెప్పండి, నేను నేర్చుకుంటా. ఎలా డినామినేషన్ వాళ్ళని దూరం పెట్టుకుందానా, ఎలా వాళ్ళ దగ్గరికి పోకుండా ఉందానా అనేది నాకు చెప్పండి. లేఖనానుసారంగా నేను బోధిస్తుంది ఏందో తప్పేంటో నాకు చెప్పండి, నేను నేర్చుకుంటా. నేర్చుకోవడానికి నేను సిద్ధమే. కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, వాక్యము ఎవరికి దగ్గరికి వెళ్తుంది, ఎక్కడ ఉంటుంది, జనసంఖ్య ఏంది అనేది మనం ఆలోచిస్తే నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. కాబట్టి దేవునికి లేని తారతమ్యము మనకెందుకు? ఆనాడు యూదులను ఇది మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య కోసం ఎదురు చూసే యూదుల దగ్గరికి పౌలు పంపించి మెస్సయ్య ఆల్రెడీ వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు అని చెప్పేశాడు. విన్న కాడికి విన్నారు, విన్న వాళ్ళు పౌలు వెంబడించారు. వినని వాళ్ళు ఆయనకు ఎదురాడి దూషించినప్పుడు ఆయన వస్త్రాలను దులుపుకొని మీ నాశనమునకు మీరే కారణం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విన్న వాళ్ళేమో ఆయన వెంట వెళ్ళారు. ఇప్పుడు క్రైస్తవులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు దేవుని రాజ్యం రాబోతుంది, యేసుక్రీస్తు భూమి మధ్యాకాశంలోనికి వచ్చి ఆయన పరిపాలన చేయబోతున్నాడు, 1000 ఏళ్ల పాలన ఉంటుందన్న భ్రమలో క్రైస్తవులు ఉన్నారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రీస్తు రాజ్యము వస్తుంది అని ఎదురు చూస్తున్న వారికి క్రీస్తు రాజ్యం ఆల్రెడీ వచ్చింది, క్రీస్తు రాజ్యం స్థాపింపబడ్డది, అది కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది, నువ్వు ఎవరైతే దాన్ని స్వతంత్రించుకుంటారో అదే వారు పొందుకున్న వారే దానిలోనికి చేర్చబడతారని చెప్పేసి మనము కూడా రాజ్యమును చూపించి వారిని అందులోనికి చేర్చాల్సిన బాధ్యత మనకు లేదా? ఒకవేళ ఎవరైనా ఎదురాడినప్పుడు ఒకవేళ నేనే తప్పు చేస్తున్నామేమో బోధించే విషయంలో, అపోలోకి పౌలు ప్రిస్కిల్లా ఏందో ఆయనకు తెలిసింది ఆయన బోధించుకుంటాడులే, మనం చెప్తే ఫీల్ అవుతాడని చెప్పేసి అనుకున్నారా? ఇక్కడ ఏమనుంది చూడండి. పౌలును అతడు యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడే, అంటే యోహాను ఇచ్చిన బాప్తిసం మాత్రమే తెలుసు ఆయనకి, అంతవరకు మాత్రమే తెలుసు. యేసుని గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తుని గూర్చి బాప్తిసం ఇచ్చే యోహాను ఎంతవరకే చెప్పిండో అంతవరకే తెలుసు, ఆ బాప్తిసం మీద ఉన్న అవగాహనే. కానీ యేసుక్రీస్తుని గురించి అదే సంగతులను సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. ఏదో ఆయన అక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర విన్నాడు, నేర్చుకున్నాడు, మనం చెప్పడం కరెక్ట్ కాదు అని అకుల్లా ప్రిస్కిల్లా అనుకున్నాడా? చెబితే ఆయన అపోలో గారు ఏమైనా ఫీల్ అయ్యారా? బాధపడ్డారా? కలత చెందాడా? నొచ్చుకున్నాడా? చెప్పడానికి అయ్యో ఆయన విద్వాంసురాయే, లేఖనముల యందు ప్రావీణ్యత గలవాడే, మనం చెప్పడం కరెక్ట్ కాదు అని అనుకున్నారా? అకుల్లా ప్రిస్కిల్లా అంటే ఎవరు? భార్యాభర్తలు. కానీ ఏం చేశారు? అతన్ని పిలిపించి అతనికి ఆసక్తిని చూసి అతనికి తెలిసిన విషయాలను తెలుసుకొని ఇంకా తెలియాల్సిన విషయాలను అతనికి బోధించారు. ప్రిస్కిల్లా అతన్ని చేర్చుకొని దేవుని మార్గాన్ని మరీ పూర్తిగా అతనికి విషదపరిచింది. ఈరోజు నేను చేస్తుంది కూడా అదే కదా. నేను కూడా తెలుసు అని అనుకుంటున్న వాళ్ళకి ఇంకొంచెం ఉంది బ్రదర్ తెలుసుకోవాల్సింది, ఇంకొంచెం ఉందమ్మా తెలుసుకోవాల్సిందని సేవకుల కానించి విశ్వాసుల వరకు అందరికీ చెప్పుకుంటూనే కదా నేను కూడా వస్తుంది. నేను ఎలా తప్పుడు వాడిని అవుతాను? నేను ఎలా సహోదరుల హృదయాన్ని నొప్పించిన వాడిని అవుతాను? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని వాక్యము విషయంలో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మనము కూడికలు క్రిస్మస్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు ఎందుకు పెడుతున్నామంటే ఇలాంటి వాక్యమును బోధించుకునే సందర్భం. ఈరోజు గురువారం సాయంకాలం మనం ఇక్కడ కూర్చున్నామంటే మనకు మంచి సమయం కదా. ఇప్పుడు ఇంత జ్ఞానాన్ని మనం నేర్చుకున్నాము, అదే జ్ఞానం కొరకు మరి ఈరోజు గురువారం రోజే క్రిస్మస్ గుడ్ ఫ్రైడే వచ్చింది, ఈరోజు మనం కూడుకోకుండా ఉండాలనా? మనము నిర్వర్తించాలనుకుంటున్నటువంటి బైబిల్ వాక్యమును ధ్యానించుకోవాలనుకుంటున్నప్పుడు
పండగలు మనకేమన్నా ఆటంకమా? పండగలు వాక్య ధ్యానమునకు పండగలు ఆటంకం కాదు కదా. మనకి ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు కూడుకోవాలా, ఎప్పుడు వాక్యంను ధ్యానించాలా, ఒకరినొకరం ఎప్పుడు బలపరచుకోవాలన్న ఆసక్తి మీదనే ఉంటాం. తీరా ఎతకబోయిన తీగ కాలుకు తగిలినట్టు ఏదో పండగనో గిండగనో వచ్చిందనుకో, హాయిగా కూర్చొని మనం వాక్యం ధ్యానించుకుందాం. ఈరోజు ఆదివారము, గురువారం ఒకటైంది మనం ధ్యానించుకోవడానికి. ప్రతి వారం 2 అయింది. ఏదైనా పండగ వచ్చింది అనుకో, 3 అయితే దేవుని మహిమ దేవునికే కదా మహిమ. 4 అయింది అనుకో, ఇంకా సంతోషం కదా. నాలాంటి సేవకుడికి వారంలో 2 సార్ల కంటే వారం మొత్తం సోమవారం నుంచి శనివారం దాకా ఎక్కడైనా వాక్యాన్ని ప్రకటించాలనే ఉంటది. ఎలా పోగొట్టుకోగలుగుతా అవకాశాన్ని? ఏ సేవకుడు పోగొట్టుకో. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, పండగలు చేసుకునే వాళ్ళ విషయంలో వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది నాకు అవసరం లేదు. కానీ నా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఏ పండగ, ఏ పబ్బన్నము, ఎలాంటి కూడిక అయినా అది ఆటంకం కాదు. దేవుని వాక్యమును ప్రకటించడానికి నాకు సమయం కావాలి, వినేవారు అక్కడికి వచ్చి ఉండాలి. వినేవారు ఉన్నప్పుడు ప్రకటించడానికి నాకెందుకు? ఉన్నదే అందుకు కదా. యేసుక్రీస్తు ప్రభు నది తీరమున ఆయన ఓడ మీద కూర్చున్నప్పుడు అక్కడ అనేక జన సమూహంలో ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన ఏం చేసిండు? టైంలో వచ్చిరని అన్నాడా? వెంటనే ఓడ మీదకి ఎక్కి వారికి బోధించిండా? వినే జన సమూహం ఉన్నప్పుడు, వినడానికి వాళ్ళు ఉన్నప్పుడు బోధించడానికి ఆయన ఏంది? ఆయన తీవ్రత కలిగిన వాడై ఉన్నాడు. వాక్యం బోధించాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిందే దేవుని సువార్తను ప్రకటించడానికి, రక్షణ మార్గమును తెలియజేయడానికి. సమయము, కాలములు, ప్రాంతములు ఆయన చూడలేదు. నది తీరాన బోధించిండు, కొండల తట్టు బోధించిండు, గృహాలలో బోధించిండు, వీధులలో, పట్టణాలలో, దేవాలయాల్లో కూడా ఆయన బోధించిండు. పసితనమున ఉన్నప్పుడే ఆయన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళి అతని తల్లిదండ్రులను వదిలిపెట్టి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతో, పరిచయులతోటి తర్కిస్తున్నాడు. ఆయన జ్ఞానమును చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారంట, శాస్త్రులు, పరిచయం. తీరా అతడు ఎక్కడికి తప్పిపోయాడని అతని తల్లి అయిన మరియా, యేసోబు ఎదుగుతుంటే, అయ్యా ఎక్కడికి పోయినావయ్యా, నీ కొరకు మేము ఎంత భయపడ్డామో, మీ నాన్న ఎంత బాధపడ్డాడో తెలుసా అంటే, మీరు నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు తెలియదా? మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు అని ఆ 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు అన్నాడు. అంటే అప్పుడు ఆ వయసు ఏమన్నా అడ్డా ఆయన వాక్యం బోధించడానికి? అసలు నేను 12 ఏళ్ల వయసు గలవాడిను, నా బిడ్డ కంటే కూడా చిన్నోడు. నేను శాస్త్రుల పరిచయాల దగ్గరికి పోయి మాట్లాడితే వాళ్ళు నొచ్చుకుంటారని అనుకుంటా యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నీకెందుకు వస్తుంది ఆ ఆలోచన? ఈరోజు నీకెందుకు వస్తుంది? నీవు ఆ వయసు చూడలేదు యేసుక్రీస్తు ప్రభు, సమయం చూడలేదు, కాలం చూడలేదు, ఎక్కడ ప్రాంతం చూడలేదు. ఆయన ఆ పని మీదనే ఉన్నాడే, నువ్వెందుకు చూస్తున్నావు అలాంటివి? కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు ప్రేమైన దేవుడు. ఒకవేళ నిజంగా అదే సరైన పద్ధతి అయితే, ఎలాగో సరైన పద్ధతితో నీవు కాకుండా నీకు బోధించినటువంటి అనుభవం కలిగిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఆ వాక్యం ఎలా బోధించో చెప్పు, నేను నేర్చుకుంటా. నేను కూడా డినామినేషన్ దగ్గరికి వెళ్ళను, వాక్యమును ప్రకటించను. జ్ఞాపకార్థ కూడికలు, పుట్టినరోజు కూడికలు, లేకపోతే ఇంకేదైనా కూడికలు నేను పెట్టుకోను. ఈ పండగలు, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే రోజు నాడు నేను కూడా కూడికలను ఏర్పాటు చేయాలి. నాది తప్పని నిరూపిస్తుంది. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపచేయడు కాక.